బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని నూతన విగ్రహ ఆవిష్కరణతో ఘనంగా నిర్వహించారు భీమునిపట్నం పరిధి మామిడిపాలెం గ్రామస్తులు. శిథిలావస్థకు చేరిన పాత విగ్రహాన్ని తొలగించి ఆ స్థానంలోనే సరికొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాలుపై కాలు వేసుకుని హుందాగా కనిపించే విధంగా ప్రత్యేకంగా రూపొందించిన కాంస్య విగ్రహం పలువురిని ఆకట్టుకుంది. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన స్థానికులు ఊడికల వెంకటరమణ ఈ విగ్రహానికి విరాళం అందించగా ఊడికల నరసింగరావు చైతన్యుల చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. అంబేద్కర్ యూత్ అసోసియేషన్ మామిడిపాలెం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుంచి అంబేద్కర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిర్మిత అయిన విగ్రహం పెట్టడం వలన నిజంగా చాలా సంతోషం, చాలా ఆనందదాయకంగా ఉంది. మా గ్రామంలో ఈ చుట్టుపక్కల ఈ 3 జిల్లాల్లో లేని విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం వల్ల నిజంగా ఆ దాతలకి నిజంగా మేము ఎంతో రుణపడి ఉంటాము. ఈ యొక్క రాజ్యాంగ నిర్మిత బొమ్మ పెట్టడం వల్ల నిజంగా మాకు స్ఫూర్తిదాయకము. అలాంటి మహనీయుడి బొమ్మ మా ఊళ్ళో ఉండడం నిజంగా గొప్ప విషయం. ఎందుకంటే అలానే భారత రాజ్యాంగ నిర్మాత అనేది ఒక రాజకీయవేత్తలే కాకుండా మన దేశానికి ఎంతో సేవ చేసి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగం రాసించి రాత్రి పగలు అరవిల్లా కృషి చేసి అనేకమైన బాధలు పడుతూ తన బాధలు తన జాతి పడకూడదనే అనే నేపథ్యంతో అలాంటి వ్యక్తి విగ్రహం మా ఊళ్ళో ఉండడం నిజంగా గొప్ప విషయము. నిజంగా ఈ యొక్క మామిడిపాలెం గ్రామం నిజంగా పూర్వజనం సుకృతం అనుకోవాలి. అంత మంచి విగ్రహాన్ని అలాంటి విగ్రహాన్ని మా గ్రామంలో ఏర్పాటు చేసిన దాతలకి మా గ్రామం తరఫున నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మనకి కొత్త విగ్రహం ఒకటి కావాలని చెప్పి కొంతమందిని అప్రోచ్ అవ్వడం జరిగింది ఇక్కడ యూత్ ప్రజలు. సో వాళ్ళని వీళ్ళని ఎందుకు మేమే డొనేట్ చేస్తాం. అదొక అదృష్టంగా భావించి ఈ 69వ వర్ధంతి నాటికి ఎలా అయినా జరగాలి, ఈ మహాపరినిర్వాణ దివాస రోజు ఇది జరగాలని కాకినాడ నుంచే మా నాన్నగారు అంతా ప్లాన్ చేసి ఈరోజు ఇది ఓపెనింగ్ అయ్యేలా చూసుకున్నారు. సో ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక దళిత వర్గానికి చెందిన నాయకుడి కింద కాకుండా ఆయన ఒక రాజ్యాంగ నిర్మాతగా, ఒక నవభారత నిర్మాతగా అందరూ ఆయన్ని చూడాలని భావిస్తున్నాను. ఈ 32 డిగ్రీలు కలిగి ఆయన ఒక స్థాయికి ఎదిగి నేనే కాదు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను పడిన ఈ అవమానాలు ఇంకెవరూ పడకూడదు అనుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడాలని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ నవభారత రాజ్యాంగాన్ని ఆయన రాయడం జరిగింది. దాన్నే ఇప్పుడు అనుసరిస్తూ మేము ఒక చిన్న గ్రామంలో పుట్టి మా నాన్నగారైనా మేమైనా ఇప్పుడు చదువుకుంటూ ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాం అంటే అదంతా అంబేద్కర్ దయ వల్లే.